Hello guys, welcome to the detailed explanation of your friendly neighborhood Spider-Man సీజన్ 1 ఎపిసోడ్ 8. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఐఎమ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో గార్గన్ స్కార్పియన్ చేతిలో స్పైడర్ మ్యాన్ చాలా గాయపడతాడు. అలా గాయపడిన స్పైడర్ మ్యాన్ ని ఆస్బాన్ తన ఆస్కాప్ రీసెర్చింగ్ ల్యాబ్ లో ఉంచి డాక్టర్స్ తో ట్రీట్మెంట్ చేయిస్తాడు. మనకు టోబీ స్పైడర్ మ్యాన్ మూవీలో ట్రైన్ ఆపే సీన్ తర్వాత అందరూ తన్ని చూసి ఇతను చాలా చిన్న పిల్లవాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ అలానే అనుకుంటారు. ఆ నైట్ గడిచిన తర్వాత పీటర్ పైకి లేచి నా ఫేస్ కున్న మాస్క్ ఎక్కడ అంటూ కొంచెం టెన్షన్ పడతాడు. అప్పుడు ఆస్బాన్ వచ్చి ఇప్పుడు అవసరం లేదని అంటాడు. అప్పుడు పీటర్ నేను ఎక్కడున్నాను అని అడిగినప్పుడు నువ్వు ఆస్కాప్ ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ లో నిన్న నైట్ నుంచి ఉన్నావు అని ఆస్బాన్ చెప్తాడు. పీటర్ మాట్లాడుతూ నేను ఆ స్కార్పియన్ని ఆపలేకపోయాను అని అంటాడు. అలా మాట్లాడుతూ వాళ్ళిద్దరికి కొంత కాన్వర్జేషన్ ఉంటుంది. అప్పుడు ఆస్బాన్ మాట్లాడుతూ నువ్వు నీ పవర్స్ ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు అంటూ నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పి పీటర్ ని అక్కడే ఉంచి అక్కడ నుంచి ఆస్బాన్ వెళ్ళిపోతాడు. తర్వాత పీటర్ అక్కడ ఉండడం ఇష్టం లేక అక్కడ నుంచి ఎవరైనా చూస్తారేమో అని సీలింగ్ మీద పాకుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా గట్టిగా ఒకళ్ళు అరవడంతో అక్కడ ఏం జరుగుతుందో అని ఫాస్ట్ గా పీటర్ అక్కడికి వచ్చేస్తాడు. తీరా చూస్తే అక్కడ ఇంటర్న్షిప్ లోని మెంబర్స్ అందరూ ఇంకా డాక్టర్ కానస్ ఇంకా డాక్టర్ విట్మన్ కూడా అక్కడ ఉంటారు. అండ్ పీటర్ డాక్టర్ కానస్ కలిసి రెడీ చేసిన ఎనర్జీ రీసెర్చ్ కి సంబంధించిన ఒక ఫంక్షనల్ రెడీ అయిందని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది పీటర్ కష్టం వల్లే రెడీ అయింది అని డాక్టర్ కానస్ అంటూ ఉంటుంది. ఆ టైంలో కొంచెం విట్మన్ జలస్ ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ కానస్ ఇంకా పీటర్ కొంతసేపు మాట్లాడుకుంటారు. అక్కడ నుండి పీటర్ ఇంటికి వెళ్తాడు. పీటర్ నా టైంలో మే చూసి చాలా టెన్షన్ పడుతుంది. ఇంకా చాలా బాధపడుతుంది. అక్కడ పీటర్ నేను అందరినీ డిసప్పాయింట్ చేశాను అని పీటర్ మేతో కొంచెం మాట్లాడతాడు. తర్వాత సీన్‌లో ఆక్టేవియస్ తన ల్యాబ్‌లో ఉన్నప్పుడు తన అసిస్టెంట్ విన్సీ వీడియో కాల్ చేస్తాడు. దానికి ఆక్టేవియస్ నేను ప్రోగ్రెస్ అవర్స్‌లో ఉన్నప్పుడు కాల్ చేయొద్దని ఎన్ని సార్లు చెప్పానని కొంచెం కోపపడతాడు. అప్పుడు విన్సెంట్ ఆక్టేవియస్ స్క్రీన్ చూస్తూ మీరు మళ్ళీ ఆ గేమ్ ఆడుతున్నారా అని ఆక్టేవియస్ తో అంటాడు. అండ్ ఫుడ్ అయిపోయినట్టుంది కదా మీ దగ్గర, నేను మీకు కొంచెం ఫుడ్ పంపిస్తాను అని కాల్ ని కట్ చేస్తాడు. ఆ నెక్స్ట్ సెకండ్ లోనే ఆక్టేవియస్ ఉన్న డోర్ నాక్ అవుతుంది. అప్పుడు విన్సెంట్ అప్పుడే వచ్చేసావా అని ఆక్టేవియస్ అంటూ ఉండగా డోర్ ని బ్రేక్ చేసుకొని కొంతమంది సోల్జర్స్ అక్కడికి వస్తారు. ఇక్కడ మనకి ఆక్టేవియస్ యొక్క టెక్నాలజీ ఎలా ఉంది అండ్ వెపన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న శాంపిల్ గా చూపించారు. ఈ సీన్ లో ఆక్టేవియస్ ఫోర్ ఆర్మ్స్ తనకి కాకుండా ఆ రూమ్ లోని కొన్ని ఫిక్స్డ్ గా ఉన్నట్టు ఉంటాయి. ఇంకా కొన్ని సోనిక్ సౌండ్ వెపన్స్ కూడా ఉంటాయి. తర్వాత సీన్ లో సోల్జర్స్ అందరూ డౌన్ అయిపోయిన తర్వాత ఆక్టేవియస్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా సెక్రటరీ రోస్ ఇంకొంతమంది సోల్జర్స్ ని తీసుకొని అక్కడికి వస్తాడు. బట్ ఆక్టేవియస్ మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ సీన్ లో మనకి ఎంసీయూ గాడ్ లెవెల్ క్యారెక్టర్ అయిన ఐరన్ మ్యాన్ అక్కడికి వస్తాడు. ఎలాగంటే మనకి ఫస్ట్ అవెంజర్స్ మూవీలో క్యాప్ లోకి ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు లోకిని బీట్ చేయడానికి ఐరన్ మ్యాన్ ఎంట్రీ ఉంటుంది కదా, అలాంటి సీనే ఇక్కడ ఉంటుంది. ఈ సీన్ మాత్రం మర్చిపోలేం అబ్బా. అలా రోస్ ఆంటోనీలు మాట్లాడుకున్న తర్వాత ఆక్టేవియస్ ని పట్టుకుంటారు. తర్వాత సీన్ లో నికో స్కూల్లో లాకర్ ని ఓపెన్ చేస్తూ ఉంటే పీటర్ అక్కడ వచ్చి తనతో మాట్లాడబోతూ ఉంటే తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మధ్యలో స్కార్పియన్ వస్తాడు. అండ్ లోని పాల్ మే వీళ్ళందరూ కూడా అటాక్ కి గురవుతున్నట్టుగా చూపిస్తారు. తర్వాత తెలుస్తుంది ఇదంతా కూడా పీటర్ యొక్క ఇల్యూజన్ అండ్ ఇంకా డ్రీమ్ అని. ఇంకా పీటర్ నిద్రలేచి నికోకి కాల్ చేస్తాడు. నికో పీటర్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో వాయిస్ మెయిల్ ని పీటర్ చెప్తాడు. అలా చెప్తూ ఉంటే పాల్ పీటర్ కి కాల్ చేస్తుంది. తర్వాత పాల్ ఫోన్ చేసి మనం మిస్టర్ టేలర్ క్లాస్ అసైన్మెంట్ ని ఫినిష్ చేయాలి, నువ్వు ఎక్కడ ఉన్నావు అని పీటర్ ని అడుగుతుంది. అది గుర్తొచ్చిన పీటర్ అక్కడ నుంచి డ్రెస్ వేసుకొని బాయ్ మే అని అక్కడ నుంచి చెప్పి పాల్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంకా పాల్ ఇంట్లో పీటర్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు లోని పాల్ ఫోన్ చేసినట్టుగా మిస్డ్ కాల్స్ ఉన్నది చూస్తుంది. బట్ దాన్ని పట్టించుకోకుండా పీటర్ తో అసైన్మెంట్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో డోర్ నాక్ అవడంతో పాల్ వెళ్లి డోర్ తీస్తుంది. ఎదురుగా చూస్తే లోని అక్కడ ఉంటాడు. నువ్వు కాల్ లిఫ్ట్ చేయడం లేదు అందుకే నేను వచ్చాను అని లోని అక్కడ అంటాడు. నువ్వు ఫ్రీగా ఉన్నావా, నీతో కొంచెం మాట్లాడాలి అని లోని అంటూ ఉన్నప్పుడు లేదు నేను పీటర్ తో కొంచెం అసైన్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం అని చెప్తుంది. సరే మీరు వర్క్ లో ఉన్నారు కదా నేను తర్వాత వస్తా అని లోని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు పర్ల్ లోని ఆపి లాస్ట్ నైట్ జరిగిన అటాక్ గురించి లోనితో మాట్లాడుతూ ఉంటుంది. దానికి లోని నువ్వు చెప్పేది అర్థమవుతుంది కానీ నేను ఇది చేయాల్సిందే అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు పర్ల్ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నిన్నెప్పుడు ఆపను, నిన్నెప్పుడు కలవను అని లోనితో అంటుంది. అప్పుడు లోని కూడా ఆగి అయితే మనం చివరిగా కలుసుకునేది ఇప్పుడే, ఇదే మన ఎండెడ్ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది పీటర్ లోపల ఉండి స్కార్పియన్ గురించి లోని గురించి అంతా కూడా వింటూ ఉంటాడు. ఇంకా పర్ల్ ఏడ్చుకుంటూ లోపలికి వచ్చి పీటర్ ఎక్కడున్నాడు అనేది చూస్తుంది. కానీ పీటర్ అక్కడ ఉండడు.
పీటర్ అక్కడ నుంచి ఫాస్ట్ గా లోని ఫ్రంట్ గా వెళ్ళి నుంచొని, నువ్వు ఇలా చేయొద్దు, మీరు మాట్లాడుకునేదంతా నేను విన్నాను, దయచేసి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు అని లోనికి అర్థమయ్యేలా పీటర్ చెప్తూ ఉంటాడు. కానీ ఇదంతా చెప్పినప్పటికీ లోని ఇదంతా వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఇదంతా కూడా పీటర్ ఆలోచిస్తూ తన ఇంటికి వెళ్తాడు. పీటర్ వాటర్ కోసం ఫ్రిడ్జ్ డోర్ దగ్గరికి వెళ్ళంగానే ఫ్రిడ్జ్ డోర్ మీద నేను వర్క్ మీద బయటకు వెళ్తున్నాను, ఫుడ్ లోపల ఉంది, కావాలంటే తిను అని మే పీటర్ కి ఒక స్లిప్ రాసి అక్కడ పెట్టి ఉంచుతుంది. తర్వాత పీటర్ తన ఆంట్ మే చెప్పిన కొన్ని బ్రేవరీ వర్డ్స్ ని గుర్తు తెచ్చుకొని మిస్టర్ ఆస్బాన్ రూమ్ కి వెళ్తాడు. ఆ రూమ్ లో మిస్టర్ ఆస్బాన్ ఇంకా తన సన్ హ్యారీ ఉంటారు. అప్పుడు హ్యారీని బయటికి పంపించి ఆస్బాన్ ఇంకా పీటర్లు మాట్లాడుకుంటారు. తర్వాత ఆస్బాన్ సెక్రటరీ వచ్చి ఎవరో వచ్చారు అని చెప్తూ ఉండగా ఆస్బాన్ అక్కడ నుంచి వెళ్తాడు. అలా వెళ్తూ వెళ్తూ హ్యారీని పీటర్ దగ్గరికి వెళ్ళమని ఆస్బాన్ చెప్తాడు. అలా హ్యారీ లోపలికి వెళ్తాడు. తర్వాత సీన్ లో బిగ్ డాన్ ఇంకా తన గ్యాంగ్ అందరూ కలిసి ఒక దగ్గర చేరి గార్గన్ విషయంలో కొంచెం గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి ఒక మిస్టీరియస్ పర్సన్ విత్ ఫేస్ మాస్క్ తో అక్కడికి వస్తాడు. అప్పుడు డాన్ తనకి మనీని ఇచ్చి గార్గన్ గురించి నీకేం తెలుసు, తన వెపన్ గురించి, ఆ వెపన్ ఎవరిచ్చారు అనే డీటెయిల్స్ గురించి ఆ మిస్టీరియస్ పర్సన్ అడుగుతాడు. అప్పుడు ఆ మిస్టీరియస్ పర్సన్ కూడా ఆ డీటెయిల్స్ మొత్తం ఇంకా ఆక్టేవియస్ ఎక్కడ ఉంటున్నాడు అనేది డీటెయిల్ గా మ్యాప్ లో ఇస్తాడు. ఆ టైంలో గ్యాంగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గార్గన్ కి ఎదురెళ్ళాలి అంటే కొంచెం భయపడుతూ ఉంటారు. అప్పుడు లోని ఫ్రంట్ గా వచ్చి మనం ఇది చేయగలమని అందరికీ కొంచెం జోష్ తెప్పిస్తాడు. అండ్ ఇదే అర్థమవుతుంది ఫ్యూచర్ లో లోనీనే ఈ గ్యాంగ్ కి లీడర్ అవుతాడు అని. అండ్ మేబీ విలన్ కూడా అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. తర్వాత సీన్ లో ఆస్బాన్ రూమ్ లో ఉన్న పీటర్ హ్యారీతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. నాకు పవర్స్ ఉన్నాయి కానీ నేను పీపుల్ ని కాపాడలేకపోతున్నా అంటూ కొంత కాన్వర్జేషన్ హ్యారీకి పీటర్ కి ఉంటుంది. ఆ టైంలో ఆస్బాన్ సిస్టమ్ లో అలర్టింగ్ సిగ్నల్ రావడంతో అప్పుడు పీటర్ నేను ఎలా వాళ్ళని కాపాడాలి, నా దగ్గర సూట్ లేదు కదా అని హ్యారీతో అంటూ ఉంటాడు. అప్పుడు హ్యారీ ఆస్బాన్ సెక్యూరిటీ ఎక్స్పెరిమెంటల్ రూమ్ లోకి పీటర్ ని తీసుకెళ్లి హే యు గో వాట్ డూ యూ వాంట్ అని పీటర్ తో అంటాడు. అప్పుడు పీటర్ చిన్న స్మైల్ ఇస్తూ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నాకు తెలిసి మనం ఏదైతే స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ లో టోనీ టెక్నాలజీతో పీటర్ ఎలాగైతే సూట్ ని క్రియేట్ చేసుకుంటాడో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఆస్బాన్ టెక్నాలజీతో పీటర్ సూట్ ని క్రియేట్ చేసుకుంటాడు అనిపిస్తుంది. మేబీ అది నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉండొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఈ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు ప్రీవియస్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా సార్ వాచ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ యూ నో ఐ డోంట్ ఎండ్ దిస్ వీడియో వితౌట్ సేయింగ్ ఎగ్జోసియోర్.